వెల్కమ్ బ్యాక్ టు స్టడీ కార్డ్. I'm your Yogi Siddheshwar. గైస్, ఈ పర్టికులర్ వీడియోలో ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు అయితే మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ మీరు లైక్ బిగినర్స్ లెవెల్లో ఉన్నారనుకోండి, ఏవైనా మీరు ఆన్లైన్ టెస్ట్లకు లేకపోతే ప్లేస్మెంట్ టెస్ట్లు పెడుతుంటారు కదా, ఆ టెస్ట్లకు వెళ్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద వస్తాయి. ఓకేనా, ఇట్స్ మోర్ లాజికల్ వేలో ఆలోచించడానికి బాగుంటాయి అన్నమాట ఇవి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ వాట్ ఎవర్ మేబీ కోడింగ్ నేర్చుకోవడానికి, కోడింగ్ బాగా నేర్చుకోవాలి, లాజికల్ థింకింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇట్లాంటి ట్రిక్కీ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ దట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? సింపుల్ గా ఇంక్రిమెంట్ అంటే జస్ట్ వన్ నెంబర్ని యాడ్ చేయడం అనమాట, ఇంక్రీజ్ చేయడం. ఓకేనా, డిక్రిమెంట్ అంటే వన్ నెంబర్ని డిక్రీజ్ చేయడం అనమాట. దట్స్ ఇట్. అంటే 5 ఉందనికి 5కి మనం ఇంక్రిమెంట్ చేయడం అంటే ఎంత అంటే +1 చేస్తాం, దట్స్ 6. అదే 5కి డిక్రిమెంట్ చేయడం అంటే ఏంటి? -1 చేస్తాం అంటే 4 వస్తుంది. సో జస్ట్ దట్స్ ఇట్ అనమాట. సో ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లో కూడా మనకి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకేనా, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సో మీరు ఒకసారి గమనించుకుంటే ఇక్కడ ఇది ప్రీ ఇంక్రిమెంట్, నార్మల్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే మనము రెండు ఆపరేటర్స్ ని తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఎట్ ఏ టైం ఒక సేమ్ ఆపరేటర్ ప్లస్ ని డబుల్ టైం యూజ్ చేస్తాను అనుకోండి, దాన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని. నెగిటివ్ ని డబుల్ టైం యూజ్ చేస్తాను అనుకోండి, దాన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం అనమాట. సో ఇందులో మనకి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఆ డబుల్ ప్లస్ ఆపరేటర్ ని నేను ముందు, అంటే పర్టికులర్ వేరియబుల్ ముందు నేను ఉపయోగించాను అనుకోండి, దట్ విల్ బి లైక్ ఏ ప్రీ ఇంక్రిమెంట్. ఆ పర్టికులర్ వేరియబుల్ తర్వాత అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ అంటాం కదా, ప్రిఫిక్స్ లో ఉపయోగిస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, సఫిక్స్ లో ఉపయోగిస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సేమ్ వే నెగిటివ్ ఆపరేటర్, డబుల్ నెగిటివ్ ఆపరేటర్ నేను సఫిక్స్ ప్రిఫిక్స్ లో ఉపయోగించాను అనుకోండి, దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. సఫిక్స్ లో ఉపయోగించాను అనుకోండి, దాన్ని పోస్ట్ డిక్రిమెంట్ అంటారు. ఓకేనా, సో హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఒకసారి ఎగ్జాంపుల్స్ పరంగా చూద్దాం మనం. ఓకేనా, నేను జస్ట్ సింపుల్ గా int a = 5 అని తీసుకున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, system.out.println బాగా గమనించండి. నేను ఏం చెప్పాను మీకు, నేను జస్ట్ వన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాను, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ గమనించండి, నేను a ++ అని తీసుకున్నాను. సో నార్మల్గా ఏం చెప్తున్నాము, a++ అంటే సింపుల్ గా గైస్, డోంట్ వరీ, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి నేను ఇక్కడ ఏ వాల్యూ 5 అని తీసుకున్నాను కదా, రైట్? వాట్ ఇట్ మీన్స్ అంటే నార్మల్గా a++ అని రాసాం అనుకోండి, దట్ మీన్స్ a = a+1 అని అర్థం. ఓకేనా, మనకి సింపుల్ గా చెప్పాలంటే 1 యాడ్ చేయడమే కదా, a = a+1. అంటే మనము ఇలా రాసే బదులు ఇలా రాస్తాం అనమాట. అంటే a = a+1 అంటే ఏమవుతుంది, ఏ ఆల్రెడీ 5 ఉంది, 5 + 1 అని ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే అప్డేటెడ్ ఏ వాల్యూ అంత అవుతుంది, ఇప్పుడు a = 6 అవుతుంది. దట్స్ నార్మల్ థింగ్. ఓకేనా, దట్స్ నార్మల్ థింగ్. సో అదే నేను ప్రీ అండ్ పోస్ట్ మీకు కొంచెం డిఫరెన్సెస్ తెలియాలి, దట్ విల్ బి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ఇన్ ద సేమ్ మేనర్ మీరు నెగిటివ్ కూడా తీసుకుంటే సేమ్ అలానే వస్తుంది అనమాట. ఏ = 5 తీసుకున్నాను నేను, సేమ్ వే. ఓకే, అండ్ ఏ మైనస్ తీసుకున్నాను. ఓకే, వాట్ ఇట్ విల్ బి, ఏ = a-1 అని అర్థం. ఓకే, వాట్స్ ద ఆన్సర్ నౌ? వాట్స్ ద ఆన్సర్ నౌ? ఏ = 5. సో ఇలా మనకి అంటే ఇలా నెగిటివ్ లైక్ డిక్రిమెంట్ ఆపరేటర్ ని డైరెక్ట్ గా ఇలా యూజ్ చేస్తే ఇది ఇండైరెక్ట్ గా ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. దట్ ఆన్సర్ విల్ బి లైక్ దిస్. బట్ ఇది కొంచెం మీకు డిఫరెన్షియేట్ అవుతుంది ప్రీ అండ్ పోస్ట్ దగ్గర. ఓకేనా, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ దగ్గర కొంచెం డిఫరెన్సియేషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది మనకి. అదేంటనేది ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, ఏ = 5 తీసుకున్నాను. system.out.println జస్ట్ ప్రింట్ దట్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకేనా, మీరు గుర్తుంచుకోండి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడైనా యూజ్ చేస్తే దట్ వాల్యూ విల్ ఇంక్రీజ్ ఆఫ్టర్ ఆపరేషన్ అయిన తర్వాత, అప్పుడు మాత్రం మీకు ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆపరేషన్ అవ్వక ముందు ఉందనుకోండి, దట్ విల్ బి లైక్ సేమ్ వాల్యూనే వస్తుంది అనమాట. ఒక్కసారి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, యుల్ గెట్ ద సేమ్ వాల్యూ. బట్ మనం ఏమనుకున్నాము, సో దట్ వాల్యూ షుడ్ బి 6 కదా, 6 అవ్వాలి కదా నార్మల్గా. బట్ ఇక్కడ మనం ఏం ఉపయోగించాము, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉపయోగించాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ మనం ఎక్కడ నెక్స్ట్ వాల్యూని ప్రింట్ చేస్తాను అనుకోండి ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తాను అనుకోండి, నౌ యూ విల్ గెట్ ద 6. నౌ యూ విల్ గెట్ ద 6. ఓకేనా, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఆపరేషన్. ఓకేనా, దిస్ ద లకే ఆపరేషన్స్ అనుకుంటే
పోస్ట్ అంటే ఏంటి, తర్వాత అని అర్థం, రైట్? అంటే ఆపరేషన్ తర్వాత అది ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా, డిక్రిమెంట్ అయినా, ఓకేనా? అదే నేను ఒకసారి ఐ జస్ట్ కామెంట్ దిస్. అదే నేను పోస్ట్ ఇంక్రిమెంట్ కాకుండా ప్రీ ఇంక్రిమెంట్ పెట్టాను అనుకోండి. సో దిస్ విల్ బి ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆపరేషన్ జరుగుతుంది అనమాట ఇది, ఓకేనా? సో వాట్ విల్ బి దాట్, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ 6 వస్తుంది చూడండి, ఒకసారి గమనించండి. సి గాట్ ఇట్. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్, ఓకేనా? మీకు ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా మీకు ఇండైరెక్ట్గా ఇలానే జరుగుతుంది బడీస్, ఓకేనా? అది గుర్తుంచుకోండి, ఓకేనా? సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందుగానే ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అన్నట్టు, ఇక్కడ ఉన్న సినారియో ప్రకారం, ఓకేనా? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సేమ్ వే నేను డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ కూడా డిక్రిమెంట్ దగ్గరకు వద్దాం, ఓకేనా? సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అలా. సో నేను ఏం చేస్తాను, ఏ నెగిటివ్ తీసుకున్నాను. సో వాట్ యాక్చువల్లీ దట్ ఇట్ షుడ్ వర్క్ లైక్ ఏ నెగిటివ్ అంటే 5 అని రావాలి, సారీ 4 అని రావాలి, షుడ్ బి 4 అని రావాలి ఇక్కడ కదా. సో బట్ వీ వోంట్ గెట్ లైక్ దిస్, ఎందుకంటే మనకి ఇక్కడ పోస్ట్ ఇది ఫస్ట్ మనకి యాజ్ టీజ్ గా ఆ పర్టికులర్ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ వాల్యూలో ప్రింట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ నా, ఇప్పుడు 4 వస్తుంది మీకు, పోస్ట్ కదా, ఇక్కడ ఆపరేషన్ జరిగిపోయింది, అది అయింది. అదే నేను లైక్ ప్రీ పెట్టాను అనుకోండి, ప్రీ అంటే ముందు ఆపరేషన్ జరిగిపోతుంది, ఓకే? లెట్స్ రన్ దిస్. సి గాట్ ఇట్. సో వెరీ ఇంపార్టెంట్ గైస్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే. మీరు సింపుల్ గా గుర్తుంచుకోండి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత, ప్రీ ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా ఫస్ట్ ఆపరేషన్ జరిగిపోద్ది అనమాట. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ప్రీ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా, ప్రీ ఇంక్రిమెంట్ అయినా ప్రీ డిక్రిమెంట్ అయినా ఫస్ట్ ఆపరేషన్ జరిగిపోయి వాల్యూ అసైన్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అనుకోండి, ఆపరేషన్ పోస్ట్ ఇంక్రిమెంట్ దగ్గర ఫస్ట్ వాల్యూ మనం ప్రింట్ చేసాం అనుకోండి, ప్రీవియస్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట, పోస్ట్ అనమాట. తర్వాత అది ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ ఆపరేషన్స్ ఉపయోగపడుతుంది, కానీ ప్రజెంట్ ఆపరేషన్స్ ఉపయోగపడుతుంది, అది ఇంక్రిమెంట్ అవ్వదు, ఓకేనా? సో దట్ విల్ బి లైక్ దస్, ఓకే? హౌ టు రిమెంబర్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు, బట్ అంత నెగ్లెక్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ అయితే కాదు ఇది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఒక పర్టికులర్ కోడ్ లెవెల్, లైక్ ఒక ఆపరేషన్ లెవెల్ వర్కౌట్ చేసాం అనుకోండి, అక్కడ మీకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా? నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చిన్న ఎగ్జాంపుల్ కోడ్ లెవెల్లో. సో నేనేం చేస్తున్నాను అంటే, ఐ కెన్ సే దట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు, మేబీ ఐ కెన్ రైట్, ఇక్కడ చాలా గమనించండి, ఐ జస్ట్ okay, maybe I can take 2 values, int a equals to 5, okay, and b equals to 6. I just take like this, okay? I just using the pre increment and plus, okay, I just using the b, okay? So system.out res, what will be the output ఏమిచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఆపరేషన్ జరుగుతుంది, ఓకేనా? అంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ ముందుగానే ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ, అప్డేటెడ్ వాల్యూ బీకి యాడ్ అవుతుంది. అంటే ఏంటి, ఏ అనేది 5 లో ఉంది, దీనికి ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి 6 అవుతుంది, 6 + 6 ఏమవుతుంది, 12 అవుతుంది. అంటే వి జస్ట్ ఎక్స్పెక్టింగ్ 12. సి గాట్ ఇట్. అదే ఇక్కడ నేను ప్లస్ ఇక్కడ యూజ్ చేస్తాను, ఓకే? వాట్ విల్ బి దట్ అవుట్పుట్, యూ విల్ గెట్ 11 ఓన్లీ. ఎందుకు చెప్పండి, ఇక్కడ ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ లో వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది మీకు నార్మల్గా +1 ఎప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, ఇది తర్వాత, అంటే మీకు ఫస్ట్ a + b అయిపోయిన తర్వాత ఆపరేషన్ అనేది, ఈ ఆపరేషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే a+1, ఇప్పుడు మీరు నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేశారనుకోండి, సో మీరు ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు ఏ వాల్యూ 6 వస్తుంది, జస్ట్ గమనించండి. ఎందుకంటే ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఇక్కడ అయిపోయింది కదా. సో దట్స్ ద రీజన్. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు కూడా ఆపరేషన్ తర్వాత జరుగుతుంది అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, దట్ షుడ్ రిమెంబర్, ఓకేనా? సో ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, రైట్? క్లియర్ ఇది. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్, ఓకేనా? అంటే కొంచెం మీరు ఈ వీడియో 2 times ఇలా చూడాలి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఓకే? క్లియర్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా, ఏదైనా చిన్న ఎగ్జాంపుల్. అంటే మనకి ఇంకా మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి ఎట్లానే బేసిక్ అథమెటిక్ ఆపరేషన్స్ తోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, a = 10, ఓకే?
b is equals to 20 అనేసిన జస్ట్ గివ్ మీ దట్ ఆన్సర్. నేను ఒక పర్టికులర్ ఆపరేషన్ ఇస్తాను, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాను, మీరు దాని వాల్యూ ఏమొస్తుందో కామెంట్లో చెప్పండి. ఓకేనా, వితౌట్ టెస్టింగ్ అట్ యువర్ ఐడిలో కానీ జావాలో కానీ టెస్ట్ చేయకుండా జస్ట్ మీరు నార్మల్గా ఆలోచించి చెప్పండి. ఓకే, సో వాట్ విల్ బి దట్. ఎప్పుడైనా మల్టిపుల్ ఆపరేటర్స్ ఉపయోగించేటప్పుడు బ్రాకెట్స్ ఉపయోగించుకుంటే ఇట్ విల్ బి మోర్ సజెస్టబుల్ అనమాట, ఎందుకంటే ఇబ్బంది ఉండదు. ఓకే, సో మనం యూజింగ్ రైట్. సో వాట్ విల్ బి దట్ ఆన్సర్ ఫర్ దిస్? ఓకేనా, జస్ట్ మీరు నార్మల్గా ఆలోచించి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకే, am I clear? So this is about increment and decrement operators. ఓకేనా, ఇంకా స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాత్రం వి జస్ట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రిలేషనల్ ఆపరేటర్స్ నౌ. ఓకేనా, రిలేషనల్ ఆపరేటర్స్ అని మనం చాలాసార్లు ఉపయోగించాం గైస్. మనం 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో కానీ, ఈవెన్ డిగ్రీలో కూడా మీరు చాలా ఉపయోగించుంటారు. ఓకేనా, ఏంటి అంటే గ్రేటర్ దాన్, ఓకేనా, లెస్ దాన్, సో less than, greater than, and less than or equals to, okay, greater than or equals to, okay, and not equals to. So these are like a basic and we have another one also there, so double equals to. So these are like relational operators. Relational operators అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి 2 పర్టికులర్ కండిషన్స్ మీద అప్లై చేస్తే, ఓకేనా, వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఇదే ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనే డేటా మనం ఏ పర్టికులర్ డేటా టైప్లో అయితే స్టోర్ చేయగలుగుతామో, ఏ పర్టికులర్, సో మోస్ట్లీ వి జస్ట్ గో విత్ ద బూలియన్ హియర్. ఓకేనా, మనము సీలో అనుకోండి జస్ట్ గో విత్ 0, 1 కూడా వెళ్ళొచ్చు, కానీ బట్ ఇక్కడ మనం జావాలో ఉన్నాం కాబట్టి సో జస్ట్ గో విత్ ద బూలియన్. అంటే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అని అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ అనేది మనకి బూలియన్ రిజల్ట్స్ ఉంటాయి, either ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ లెస్ దెన్ అంటే తెలిసింది కదా, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే చిన్నగా ఉందనుకోండి ట్రూ అని వస్తుంది, లేదనుకోండి ఫాల్స్ వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. int a equals to 10, I just take it, and int b is equals to, I just take it to 20. Okay, so maybe I can write system.out.println. First let's go with that a less than b. Okay, right, in the same manner just go with this, let's save the time, and not equals to, not equals అంటే రెండు ఈక్వల్ గా లేదు అనుకుంటేనే ట్రూ వస్తుంది, అండ్ మేబీ డబుల్ ఈక్వల్స్. డబుల్ ఈక్వల్స్ అంటే రెండు వైపులు ఉన్న వాల్యూ ఈక్వల్ అవ్వాలి, అప్పుడే ట్రూ వస్తుంది. ఓకేనా, సో చూద్దాం ఇప్పుడు. సో నార్మల్గా ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ అంటే 10 less than 20, రైట్, అంతేనా? 10 less than 20, 10 less than 20 ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ట్రూ, అంటే ఇక్కడ మీకు ట్రూ రావాలి, అంతేనా? ద సేమేనా, సో లెట్స్ గో విత్ ద సేమ్ అయినా ఇక్కడ ఏమొస్తుంది మీకు, సో 10 greater than 20, is it true or false? 10 20 కంటే చిన్నదా పెద్దదా? చిన్నదే, సో దట్స్ ద రీజన్ యూ విల్ గెట్ ద ఫాల్స్ హియర్, అంతేనా? నెక్స్ట్ వన్, సో ఏ 10 greater than or equals to, sorry it's in less than, right, less than or equals to 20. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ లెస్ దెన్ అయినా ప్రాబ్లం, లెస్ దెన్ అయినా ట్రూ వస్తుంది, ఆర్ ఈక్వల్స్ అయినా ట్రూ వస్తుంది అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇట్స్ నాట్ ఎండ్, ఇట్స్ ఆర్ కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే 10 అనేది 20 కంటే చిన్నదైనా కావచ్చు, ఈక్వల్ అయినా కావచ్చు, అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం మనకి ట్రూ వస్తుంది. ఇట్స్ ఎ ట్రూ నౌ, రైట్, అంతేనా? ఇట్స్ ఎ ట్రూ. ద సేమ్ అయినా, సో నెక్స్ట్ సిచ్యువేషన్ తీసుకునేటప్పుడు కల్లా 10 greater than or equals to 20, సో ఫాల్స్ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ ఏం సిచ్యువేషన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే పెద్దదై ఉండొచ్చు, లేదు ఈక్వల్ అయినా సరే మీకు ట్రూ వస్తుంది, బట్ రెండు కాదు ఇక్కడ, రైట్, అందుకోసం మీకు ఫాల్స్ రాసింది. నెక్స్ట్ వన్ ఈజ్ ద 10 నాట్ ఈక్వల్స్ టు 20, 10 నాట్ ఈక్వల్స్ టు 20, ఆబ్వియస్లీ 10 అనేది 20 సమానం కాదు, దట్స్ ట్రూ, రైట్, సో దట్స్ ద రీజన్ యూ, అంటే నాట్ అంటే రెండు వైపులో ఉన్నవి ఈక్వల్ కాదు అని మీరు అక్కడ ప్రూవ్ అయింది అనుకోండి, దాన్ని యూ విల్ గెట్ ద ట్రూ. ఓకేనా, ఒకవేళ ఈక్వల్ అయింది అనుకోండి, దట్ విల్ బి ఫాల్స్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వాల్యూకి వచ్చినాం అనుకోండి, 10 డబుల్ ఈక్వల్స్ టు 20. డబుల్ ఈక్వల్స్ అంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ని కంపేర్ చేయమండి. 1 ఈక్వల్ యూజ్ చేస్తే అసైన్ చేస్తాం కదా, ఇది 1 ఈక్వల్ ఎలా యూజ్ చేస్తాం అనుకోండి, అసైన్ చేయడం అనమాట. 2 ఈక్వల్స్ ఉపయోగించామనుకోండి కంపారిజన్ అంటారు, ఇది కంపారిజన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపారిజన్.
సో 10 డబుల్ ఈక్వల్స్ టు 20 అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఫాల్స్. 10 20కి సమానం కాదు కదా. సో యూ విల్ గెట్ దట్ ఫాల్స్. సో ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దామా? సో రన్ చేద్దాం. సి ఫస్ట్ వన్ ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్. గాట్ ఇట్ రైట్? ఇట్స్ క్లియర్ రైట్? ఇవి జస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. మనం ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాం కదా, అప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడచ్చు, ఇంకా ఎక్కువగా మాట్లాడచ్చు. ఓకేనా? దర్ ఇస్ నో ఇష్యూ అట్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్స్ టు ట్రై సంథింగ్ యూ కెన్ ట్రై. ఓకేనా? మేబీ మీరు కొన్ని డెసిమల్ వాల్యూస్ తీసుకొని వాళ్ళకి వాటిని ఆపరేషన్స్ చేసేసి, ఓకేనా, వాళ్ళకి మేబీ కాంబినేషన్ ఆఫ్ దట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజింగ్ సమ్ బ్రాకెట్స్ యూ కెన్ ట్రై దట్ వన్ ఆల్సో. ఓకేనా? అలా కూడా మనము ట్రై చేయొచ్చు. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగించి కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేద్దాం అండి. Maybe what I'm trying to do here, just to go with the system.out.println, maybe I can write just using the brackets. So then ikkada naku koncham easy avutundi. A multi A plus 10, I can say that greater than or equals to A plus B. Okay, ప్రతిసారి మీరు ఓపెన్ బ్రాకెట్స్ ఉపయోగించుకుంటే డిస్టింగ్ చేస్తాయి అనమాట, కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశాను నేను, A+10 అంటే ఇక్కడ 20 అవుతుంది. బ్రాకెట్స్ చూడండి, అప్పుడు కూడా మన బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ ఫస్ట్ ఆపరేషన్స్ జరుగుతాయి. A+10 అంటే ఇక్కడ ఏమవుతుంది, 20 అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు A+B అంటే 10 + 20 ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 30 అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఈక్వల్ కాదు. యూ విల్ గెట్ దట్ ఫాల్స్ హియర్ రైట్. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? And just take some numbers and do some mathematical operations and apply that to these relational operators. Okay, na? Then you will get to know how it will work and everything. Okay, na? Is it fine? Just try it. Just try it. Okay, na? This is about that relational operators, and we'll కొంచెం మరీ ఎక్కువగా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాం దాని గురించి. ఓకేనా? సో జస్ట్ ఫర్ నౌ, ఫర్ నోయింగ్ పర్పస్ అండ్ ఫర్ నెక్స్ట్ సెషన్ పర్పస్ we just completed like this. ఓకేనా? ఈ పర్టికులర్ వీడియోలో మన లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇవి కూడా మనకి రిలేషన్షిప్ ఆపరేటర్స్ కిందే వస్తాయి దాదాపుగా, బికాజ్ ఈ పర్టికులర్ లాజికల్ ఆపరేటర్స్ కూడా మనకి రిజల్ట్ అనేవి బూలియన్ వాల్యూస్ని ఇస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే మనకి ఈ పర్టికులర్ దాంట్లో అయితే మనకి ఇక్కడ వాల్యూస్ మీద అప్లై చేయము. Again, we just using that condition which gives you that boolean expressions మీద మనం ఇక్కడ ఇస్తాం అనమాట ఈ పర్టికులర్ లాజికల్ ఆపరేటర్స్. ఇట్స్ వెరీ ఫెమిలియర్ ఐ థింక్. సో మీకు అందరికీ తెలిసే ఉంటే ఓకేనా. మనం అందరం ఒకసారి కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది, యూజిబిలిటీ అనిపిస్తుంది లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ దగ్గరకు వచ్చినప్పటికల్లా మనకి 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా? ఎండ్ ఆపరేటర్, ఎండ్ అని అంటారు. ఓకే, ఎండ్ ఆపరేటర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డబుల్ యాంప్లిసన్. ఓకేనా? అంతే మీరు ఆర్ ఆపరేటర్ అని ఉంటుంది. ఓకేనా? ఆర్ ఆపరేటర్ దగ్గరకు వచ్చినట్టు కదా మీకు, సారీ, we just using the pipe symbols, double pipe symbol, and you have to remember this is the double pipe symbol. And the logical operator నెక్స్ట్ మీరు ఇచ్చేటప్పటికల్లా నాట్ అంటాను, ఎక్స్క్లమేషన్ రిమార్క్ యూజ్ చేస్తాము ఫర్ దాట్. ఓకేనా? సింపుల్ అండి. ఎండ్ ఆపరేటర్ అంటే మనకి చూడండి, ఇవి గుర్తుంచుకోండి, ఎండ్ అయినా ఆర్ అయినా నాట్ అయినా కండిషన్స్ మీద అప్లై చేస్తాం అనమాట. ఓకేనా? మనకి ట్రూత్ టేబుల్స్ అని మీకు గుర్తుందో లేదా, మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడైతే చదువు ఉంటారు ట్రూత్ టేబుల్స్ అని. ఓకేనా? సో ట్రూత్ టేబుల్స్ అంటే ఏమి లేదంటే మనకి 2 కండిషన్స్ కదా. ఓకేనా? ఈ ఎండ్ దగ్గరకు వచ్చామనుకోండి, సింపుల్గా గుర్తుంచుకోండి, ఎండ్ ఆపరేటర్స్ అంటే బోత్ కండిషన్స్ సక్సెస్ఫుల్ అయితేనే మీకు రిజల్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే బోత్ కండిషన్స్ సక్సెస్ఫుల్ అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, ట్రూ అవ్వాలి. బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ ట్రూ వస్తుంది. మిగతా అన్ని కండిషన్స్లో కూడా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? సో సింపుల్గా ఎగ్జాంపుల్ పరంగా చూడమనుకోండి ఒకసారి, దిస్ దట్ అనమాట. ఓకే, మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇక్కడ ఏబి అనేవి 2 కండిషన్స్ అనుకోండి. ఓకేనా? ఏబి అనేవి 2 కండిషన్స్ అనుకుంటే చూడండి, ట్రూ అయినప్పుడు మాత్రమే మన కండిషన్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. మిగతా అన్ని కండిషన్లు ఏమొస్తుంది, ఫాల్స్. సింపుల్గా బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఎండ్ అంటే ఏంటంటే 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీరు రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ లైఫ్లో ఒకసారి అప్లై చేద్దామా? చూడండి, మీరు ఎగ్జామ్స్కి బాగా చదివి ఎగ్జామ్ సరైన టైంకి వెళ్తే మాత్రమే మీకు
మీరు పాస్ అవుతారు. మీరు పాస్ అవుతారు అనేది ట్రూ అనుకుంటే, మీరు ఎగ్జామ్ బాగా చదవడం అనేది ట్రూ అవ్వాలి, అండ్ మీరు ఎగ్జామ్ సరైన టైంకి వెళ్ళడం అనేది ట్రూ అవ్వాలి. ఈ రెండు ట్రూ అయినప్పుడు మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు. ఇందులో ఏదో ఒకటి మీరు ఫెయిల్ అయినా మీకు రిజల్ట్ ఫెయిల్ అవుతుంది. ఏంటండి, మీరు ఎగ్జామ్ బాగా చదివి టైంకి వెళ్ళలేదు అనుకోండి, మీకు అలౌ చేయరు, యూ విల్ ఫెయిల్, అంతేనా? అలానే మీరు ఎగ్జామ్ బాగా చదవకుండా టైంకి వెళ్ళినా యూజ్ ఉండదు, ఫెయిల్ అయిపోతారు, రైట్? సో మీరు రెండు చేయలేదు అనుకోండి, ఎగ్జామ్ బాగా చదవలేదు, టైం కూడా వెళ్ళలేదు, ఫెయిల్ అయిపోతారు. సో దిస్ ఇస్ అబౌట్ దట్ ఎండ్ గేట్ అనమాట. ఎండ్ అంటారు, ఎండ్ గేట్ అంటే మనకి గేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది ఎండ్ గేట్ ఆర్ ఎండ్ లాజికల్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు మనం. సేమ్ మేనర్, ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఎండ్ గేట్ గురించి, దాన్ని వి కెన్ జంప్ అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ sorry, let's go with the boolean directly. Okay, boolean x is equals to true, right? Alane boolean y equals to maybe I can write false, right? Alane boolean z equals to I can write true. Okay, జస్ట్ టేక్ అంటే మీకు బేసిక్ ట్రూత్ టేబుల్, దీన్ని ట్రూత్ టేబుల్ అంటాం. గుర్తుంచుకోండి, ఎలా ఎలా రాయడాన్ని ట్రూత్ టేబుల్ అంటాం. జస్ట్ మీరు ఈ ఒక్క కండిషన్ ఎండ్ లో గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఓకే, ఇట్ విల్ వర్క్స్. చాలా అంటే చాలా లాజికల్, మొత్తం మనం లాజిక్స్ అంటే కదా, మోస్ట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. బాగా తెలుసుకోవాలి మీరు. నేను జస్ట్ రాస్తున్నాను సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ఇంటెల్. ఓకే, సో లెట్స్ గో విత్ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ డబుల్ ఎంపర్సెంట్ వై. సో వాట్ విల్ బి ద రిజల్ట్? వాట్ ఏమొస్తుంది మనకి, రెండు ట్రూ అయినప్పుడు మాత్రం మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రూ ఉంది, సెకండ్ ఫాల్స్ ఉంది. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఫాల్స్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అండ్ ఇక్కడ నేను వై కాకుండా జడ్ రాసాను అనుకోండి, వాట్ విల్ బి దట్ అవుట్పుట్? సో ట్రూ, దట్స్ ద రీజన్ యూ విల్ గెట్ ద ట్రూ వస్తుంది ఇక్కడ, రైట్? అంతేనా? సో లెట్స్ జంప్ ఇట్, సి. ఓకేనా, ఇది లాజికల్ ఆపరేటర్స్. అయితే దీని మీద నేను ఇంకొక ఆపరేషన్ కూడా అప్లై చేద్దామా? సో మేబీ ఐ కెన్ రైట్, నేను బ్రాకెట్స్ నేను సపరేట్ గా ఆపరేషన్ కదా, దీనికి సపరేట్ ఆపరేషన్ కాబట్టి ఐ జస్ట్ యూజ్ ద ఓపెన్ బ్రాకెట్. ఐ కెన్ యూజ్ దట్ another then and I can write y. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించుకోండి, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న ఆపరేషన్ జరిగిపోద్ది. అంటే ఏంటి, ఇది ట్రూ, ఎక్స్ ట్రూ అండ్ వై ట్రూ. సో యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ అ ట్రూ. దెన్ వాట్ విల్ బి ద వై ఈజ్ అ ఫాల్స్. సో ద టోటల్ అంటే ఇది ఫాల్స్, దీని హోల్ రిజల్ట్ అనేది ట్రూ అండ్ ఫాల్స్ విల్ బి ఫాల్స్, యూ విల్ గెట్ ద ఫాల్స్. ఇలా మనకి ట్రూత్ టేబుల్స్ ని ఉపయోగించుకుంటే మీకు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఓన్ గానే ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇలా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ బాగా లాజిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి మనకి. ఓకే, అదే మీరు ఆర్ టేబుల్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ అంటే సింపుల్ గా రివర్స్ అనమాట. ఓకే, ఆర్ కి మనం డబుల్ పైప్ సింబల్స్ ఉపయోగిస్తాం. సింపుల్ రివర్స్ అనమాట. ఏంటంటే ఫాల్స్ అయినప్పుడు మాత్రం ఫాల్స్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ వస్తుంది. మిగతా ఏ కండిషన్ లో అయినా సరే మీకు ట్రూ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎండ్ టేబుల్ అంటే ఎండ్ ఆపరేటర్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఆర్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రం ఫాల్స్ అవుతుంది. మిగతా అన్ని కండిషన్స్ లో ట్రూ అవుతుంది అనమాట. సో ద రిజల్ట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఫుడ్ లైక్ ఇఫ్ యూ కుక్ ఫుడ్ ఎట్ హోమ్ యూ కెన్ ఈట్. అంటే ఈట్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, మన ఇంట్లో ఫుడ్ ఉన్నా బయట మనం ఫుడ్ తెచ్చుకున్నా తినడం అనేది గ్యారెంటీ, అలాగే ఇట్స్ గ్యారంటీ అనుకోండి. ఓకేనా, అంటే మీరు ఇంట్లో ఫుడ్ ఉన్నా సక్సెస్ ట్రూ వస్తుంది, బయట ఫుడ్ తెచ్చుకున్నా సక్సెస్ వస్తుంది. మీరు ఇంట్లో ఫుడ్ తేలేదు, బయట ఫుడ్ తేలేదు, ఆ రోజు మరి తినరు అంటే ఏంటి, ఫెయిల్యూర్ అక్కడ. సో మేబీ యూ కెన్ అప్లై హియర్ ఇన్ రియల్ టైమ్, దెన్ యూ కెన్ గ్రాబ్ ఇన్ మోర్ అనమాట. ఓకేనా, సో ఇది ఒకసారి అప్లై చేద్దామా? సో దీని మీద ఇదే సిచ్యువేషన్ లో నేను ఐ జస్ట్ యూజింగ్ దట్ పైప్ సింబల్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. సో ఆబ్వియస్లీ ద రిజల్ట్ విల్ బి ట్రూ హియర్, ట్రూ కాబట్టి అండ్ గేట్ ఉపయోగించింది కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది, రైట్? అంతనా, లెట్స్ బ్రేక్ ఇట్. ఫస్ట్ ఏం వస్తుంది, ట్రూ వస్తుంది, అంతే. దెన్ ద ట్రూ విల్ బి ఇన్ అ పైప్ విత్ వై. సో ట్రూ అనేది కూడా వై అనేది ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి వై అనేది ఆల్రెడీ ఫాల్స్ పెట్టున్నాడు, అంతే. సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ఎక్కడ మధ్యన ఏం ఉపయోగించాం మనము, పైప్ సింబల్ ఉపయోగిస్తే ఏమవ్వాలి, రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది.
మిగతా అన్ని కండిషన్లో ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. జస్ట్ రన్ ఇట్. సి, ఓకేనా, జస్ట్ అప్లై హియర్, దట్స్ ఇట్. ఓకేనా, సింపుల్ మేనర్లో అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట మీకు. ఓకేనా, బట్ ప్రాక్టీస్ హియర్ ఏంటంటే మీకు ఎక్కువగా ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకేనా, దాన్ని మీరు ఏమొస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సిస్టమ్ డౌట్ అనుకుంటాను. సో దీనికి మనకి రిజల్ట్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వితౌట్ లైక్ వితౌట్ టెస్టింగ్ ఎట్ యువర్ సిస్టంలో టెస్ట్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దట్ ఎండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్. ఇంకా మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాం, అంటే యూజ్ చేస్తాం. మాట్లాడుకుంటాం అంటే యూజ్ చేస్తాం మనం, అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది అది. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ రెండు తెలియండి. అండ్ నాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే రివర్స్ అనమాట. ఓకేనా, వెన్ ఎవర్ యూజింగ్ దట్ చేస్తున్నాను ఇది. నాట్ అంటే సింపుల్గా మీరు ప్రిఫిక్స్ గా ఉపయోగించాలి నాట్. ఓకేనా, ఎక్స్ నాట్ అంటే ఇప్పుడు ఎక్స్ అంటే ఏముంది, ట్రూ ఉంది. ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. దట్స్ ఇట్, రివర్స్ వస్తుంది అంతే. ఓకే, ఫాల్స్. అదే నేను దీని మీద జడ్ పెట్టాను అనుకోండి, సో ఇది ట్రూ ఉంది కాబట్టి మనకి ఏం వస్తుంది, ఫాల్స్ వస్తుంది. నాట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే రివర్స్ అంతే. ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది అన్నమాట. ఇది కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనము ఎక్కువగా చాలా ఉపయోగిస్తాం, చాలా అంటే చాలా ఉపయోగిస్తాం కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్దర్ కాన్సెప్ట్స్ లో. యాజ్ ఆఫ్ నో మీరు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి తెలుసుకోవాలి మీరు. ఓకే, గుర్తుంచుకోండి. ఎండ్ అంటే బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. ఆర్ అంటే బోత్ కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. నాట్ అంటే మీరు ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. దట్స్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్, రైట్? Still, if you have any doubts or if you have any code which you feel very difficult to understand, please comment on comment box. Definitely, I will explain. Guys, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా సో ఆపరేటర్స్ లో మనకి ఈ రోజు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనం లాస్ట్ సెషన్ లో చూసుకునేటప్పటికల్లా మనం వాట్ వీ కెన్ సే లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, రైట్? ఇక్కడ మనము అవే ఆపరేటర్స్ ని యూజ్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా నెంబర్ సిస్టమ్స్ మీద అప్లై చేస్తాం అనమాట. అంటే వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఆన్ దట్ బైనరీ థింగ్. బైనరీ నెంబర్స్ మీద డైరెక్ట్ గా అప్లై చేస్తాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా సేమ్ అక్కడ మనకి ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఎండ్ ఆర్ నాట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఎండ్ ఆర్ నాట్ ఆపరేటర్ ఉంటాయి. సో దాంతో పాటు మనకి ఇవన్నీ కూడా బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్ అలా అంటారనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దే, సో చూడండి మనం ఆల్రెడీ ఒక డబుల్ ఎంప్రెషన్ ఉపయోగించినాం అనుకోండి, దట్ విల్ బి లైక్ ఎండ్ ఆపరేటర్, నార్మల్ ఎండ్ ఆపరేటర్. ఒక సింగిల్ ఎంప్రెషన్ ఉపయోగించామనుకోండి, దట్ బిట్ వైజ్ ఎండ్ అనమాట. అలాంటి డబుల్ పైప్ సింబల్ ఉపయోగిస్తే అది నార్మల్ ఆర్, అదే సింగిల్ పైప్ సింబల్ ఉపయోగిస్తే అది బిట్ వైజ్ ఆర్. అండ్ ఇది బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, ఓకేనా, ఎక్సార్ అంటారు, ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు. దట్ వీ కెన్ సీ, వీ విల్ డిస్కస్. ఓకేనా, అలానే బిట్ వైజ్ నాట్, అక్కడ నాట్ ఆపరేటర్ని ఉపయోగించమనుకోండి ఎక్స్క్లమేషన్ ఉపయోగిస్తాం కదా, ఇక్కడ బిట్ వైజ్ నాట్ కోసం ఈ సింబల్ని ఉపయోగిస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ పర్టికులర్ షిఫ్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మీకు గుర్తుంచుకోవాల్సింది అంటే నెంబర్స్ మీద అప్లై చేస్తాం. అక్కడ మనం కండిషన్స్ మీద అప్లై చేసినాం. ఆ కండిషన్స్ అనేవి కూడా అక్కడ మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ నెంబర్సే వస్తాయి రిజల్ట్. ఓకేనా, నెంబర్స్ మీద అప్లై చేస్తాం డైరెక్ట్ గా. సో ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ప్రాబబ్లీ బిట్ వైజ్ అండ్. ఓకేనా, బిట్ వైజ్ అండ్ తీసుకుందాం. మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు కొంచెం నెంబర్ సిస్టమ్ మీద అప్లై చేసేటప్పుడు మనకి డైరెక్ట్ గా బైనరీ సిస్టమ్ యూజ్ చేస్తాము. కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. డోంట్ వరీ, ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ మనం ఇంకా ఎక్కువగా మాట్లాడతాం. నేను జస్ట్ మీకు అందరూ చాలా మంది డిగ్రీ వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఒకప్పుడు మనకున్న 20-30 మెంబర్స్ లో అయినా సరే లైక్ 15-12 మెంబర్స్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు. లైక్ నార్మల్ బయట అంటే దే మే నాట్ రెగ్యులర్లీ వాచ్, బట్ దే వాంట్స్ టు వాచ్ అన్నమాట. సో దట్స్ ద రీజన్ నేను జస్ట్ బేసిక్ లెవెల్ వెళ్తున్నాను. వన్స్ మనకి కొన్ని సెషన్స్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్దాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ టేకింగ్ దట్ int a ఈక్వల్స్ టు 5. ఓకే, అలానే int b ఈక్వల్స్ టు ఐ కెన్ సే 3.
ఓకే, చిన్న నెంబర్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇవి బైనరీలో మనం కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను 5ని బైనరీలో కన్వర్ట్ చేస్తాను అనుకోండి, దాని రిజల్ట్ జస్ట్ నార్మల్ వినండి. కన్వర్షన్స్ అనేవి సమ్ డే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. బైనరీ నేను 5ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి 0101 అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 1, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 0. సో ఇలా వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. సో దిస్ విల్ బి లైక్ ఏ 2 ప్లస్ 1 ప్లస్ 2, ఇట్ విల్ బి లైక్ ఏ 4. ఇవి మనం జస్ట్ బైనరీ కింద కన్వర్ట్ చేయాలి మేడం. బైనరీ కింద 5ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తే 0101 వస్తుంది. అదే 3ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తాం అనుకోండి, మేబీ 0011 వస్తుంది, ఓకేనా. సో ఇవి బైనరీ కింద మనం కన్వర్ట్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇంటర్నల్గా జరుగుతుంది, మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ జరుగుతుంది వెన్ వీఆర్ యూజింగ్ లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట, ఓకేనా. సో ఎప్పుడైతే మీరు బిట్ వైజ్ ఆపరేటర్, మేబీ ఐ కెన్ సే దట్ int result, ఓకే, ఐ కెన్ రైట్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉపయోగించాను అనుకోండి, ఓకేనా. ద రిజల్ట్ విల్ బి లైక్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ రిజల్ట్. ఇక్కడ ఏమొస్తుందంటే సింపుల్ గా చెప్పాలంటే లైక్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్స్ దగ్గర సేమ్ మనకి అక్కడ ట్రూ వచ్చినప్పుడు ట్రూ వస్తుంది కదా. ఇక్కడ ట్రూ అంటే 1 అని అనుకోండి, ఫాల్స్ అంటే 0 అనుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు గమనించుకుంటే ఒకసారి రెండు కంపారిజన్ చేద్దాం. మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే లెఫ్ట్ నుండి ఇప్పుడు రైట్కి రావాలి, ఓకేనా. సో చూడండి ఇలా, ఓకేనా. సో ఇక్కడ 1 ఉంది అంటే మీకు రిజల్ట్ ఏం రావచ్చు, 1 రావచ్చు, ఓకే. 1 రావచ్చు కదా, 1 వస్తుంది. అలానే ఎండ్ ఆపరేటర్ కదా ఇది. ఎండ్ అంటే అక్కడైతే రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి, ఇక్కడైతే రెండు వాల్యూస్ కూడా 1 అవ్వాలి బైనరీలో, అప్పుడు మాత్రం మీకు 1 వస్తుంది. మిగతా అన్ని సిచ్యువేషన్లో మీకు 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ 01 ఉందనుకోండి, మీకు ఏమొస్తుంది, 0 వస్తుంది. అలా నెక్స్ట్ కూడా 010 ఉంది అంటే అక్కడ కూడా 0 వస్తుంది, రైట్. అలానే 00 వచ్చినా 0 వస్తుంది, రైట్, అంతేనా. సో అంటే ఇక్కడ మనకి 0001 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, నార్మల్గా బైనరీని డెసిమల్ కన్వర్ట్ చేసామంటే 1 వస్తుంది. సో అంటే రిజల్ట్ ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది, ఓకే. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ. కొంచెం మీకు బైనరీ టు డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ రావాలి. సో మేబీ ఐ విల్ రికార్డ్ వన్ మోర్ వీడియో, మేబీ కపుల్ ఆఫ్ డేస్లో నేను అది రికార్డ్ చేస్తాను. డెసిమల్ టు బైనరీ నుంచి డెసిమల్ అండ్ 2's కాంప్లిమెంట్ ఎలా చేయాలి, 1's కాంప్లిమెంట్ ఎలా చేయాలి అనేది జస్ట్ బేసిక్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ మీరు ఈవెన్ దో యూ కెన్ టేక్ దట్ హెల్ప్ ఫ్రమ్ దట్ గూగుల్, ఓకేనా. మీరు జస్ట్ 5ని బైనరీ కింద కన్వర్ట్ చేయండి, 3ని బైనరీ కింద కన్వర్ట్ చేయండి. బైనరీ కింద చేసిన తర్వాత మీరు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. సో రెండు కూడా ట్రూ ఉంటే, అంటే రెండు కూడా 1 ఉంటే దెన్ రిజల్ట్ అనేది 1, 0 1 అలాగే రెండు మిగతా ఏ వచ్చిన రిజల్ట్ వచ్చినా 0 వస్తుంది కదా. సో నేను జస్ట్ కన్వర్ట్ లైక్ దట్ అండ్ యూ విల్ గెట్ ఆన్సర్ లైక్ దిస్, ఓకేనా. ఐ క్లియర్. ద సేమ్ వే బిట్ వైజ్ ఆపరేటర్ కూడా మనం ఉపయోగించవచ్చు సేమ్ వేలో. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి ఈజీగా అనిపిస్తాయి, లేదా అంటే డైరెక్ట్గా చూసి చాలా కష్టంగా అనిపిస్తాయి, బట్ ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఐ థింక్ సో, ఓకేనా. సేమ్ సిచ్యువేషన్ తీసుకుందాం మనం, ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, జస్ట్ వాన్స్ టు ప్రింట్ ఆర్ ఆపరేటర్ ఉపయోగిస్తాను. అక్కడ మనకి సార్ బిట్ వైజ్ ఆర్ ఇక్కడ, అక్కడ నార్మల్ ఆర్ ఉపయోగిస్తే డబుల్ పైప్ సింబల్ ఉపయోగిస్తాం కదా, ఇక్కడ సింగిల్ పైప్ సింబల్, ఓకేనా, అంతేనా. ఏ ఆర్ బి. సో వాట్ విల్ బి ద రిజల్ట్ చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ. ఇక్కడ గమనించండి, రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ, లెఫ్ట్ నుంచి రైట్ పొమ్మన్నాను కదా. ఇక్కడ ఆర్ ఆపరేటర్ అంటే ఏం రావాలి మనకి, ఆ పరంగా రెండు ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ వస్తుంది కదా, అంటే రెండు జీరోస్ వచ్చినప్పుడు మాత్రం 0 వస్తుంది, మిగతా అన్ని సిచ్యువేషన్ లో 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే వస్తుంది 1 వచ్చినా 1, రైట్, అంతేనా. నెక్స్ట్ 01 వచ్చినా 1, ఎందుకంటే 00 వచ్చినప్పుడు మాత్రం 0 వస్తుంది, మిగతా అన్ని కండిషన్ మాత్రం 0 వస్తుంది, అంతేనా, రైట్. మిగతా అన్ని కండిషన్ మనకు 1 వస్తుంది. సో దిస్ ద రిజల్ట్, అంతేనా. అంటే మీరు 0 ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం 0 పెట్టాం, మిగతా అన్ని కండిషన్ మనకి 1 వస్తుంది, అంతేనా. సో ఇలా వచ్చింది అనుకోండి, యాక్చువల్లీ మనకి దీన్ని కన్వర్ట్ చేసాం అనుకోండి డెసిమల్ కింద, బైనరీ డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే 7 వస్తుంది, అంటే మీకు రిజల్ట్ అనేది 7 వస్తుంది. జస్ట్ బేసిక్ లెవెల్లో చెప్తున్నాను, మీ జస్ట్ బైనరీ కన్వర్షన్స్ రావాలి, మీకు పక్కా రావాలి. బట్ మనకి మాన్యువల్గా చేసే అవకాశం రాదు, కానీ అర్థం చేసుకుంటే చాలు.
ఇలా వర్కౌట్ అవుతుందని ఇంటర్నల్ గా మీకు తెలిస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ మనం బిట్ వైజ్ ఎక్స్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో రైట్, ఈ రెండు క్లియర్ కదా మీకు? బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్. ఇక్కడ మనకు డబుల్ ఆపరేటర్స్ ఉపయోగించాం. సింగిల్ యాంపర్సన్, సింగిల్ నెగిటివ్. ఓకేనా? సో సింగిల్ పైప్ సింబల్ మాత్రం ఉపయోగిస్తాం. అండ్ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ కోసం. నెక్స్ట్ వీ కెన్ గో విత్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్సార్. దీన్ని క్యాప్స్ అంటాము. ఓకేనా? రైట్. అదే బిట్ వైజ్ ఎక్సార్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ దగ్గరికి వచ్చినప్పుడు కదా మనకి ఏంటంటే రెండు బిట్స్, ఓకేనా, రెండు సైడ్స్ ఉన్న బిట్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి. ఓకే, డిఫరెంట్ గా ఉన్నప్పుడు మాత్రం మీకు రిజల్ట్ 1 వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిమిలర్ గా ఉంటే 0 అండి. దట్స్ ఇట్. 0 0 వచ్చిన 0, 1 1 వచ్చిన 0. డిఫరెంట్ గా ఉంటే మాత్రం 1 వస్తుంది. సో పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందామా మళ్ళీ? ఇప్పుడు చూద్దామా? సో నేను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఏ క్యాప్స్, ఇది ఏ క్యాప్స్ బి. సో ఇక్కడ మీరు గమనించుకుంటే ఏం జరగాలని చెప్పాను నేను? చూద్దాం ఒకసారి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలి. ఓకేనా? ఏం చెప్పాను మీకు నేను? బిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం 1 వస్తుంది. బిట్స్ సిమిలర్గా ఉంటే 0 వస్తుంది. ఇప్పుడు 1 1 ఉంది, ఇక్కడ ఏమో వస్తుంది? ఫస్ట్ 0 వస్తుంది. నెక్స్ట్ డిఫరెంట్గా ఉంది, 1 వస్తుంది. నెక్స్ట్ డిఫరెంట్గా ఉంది, 1 వస్తుంది. 0 0 ఉంది, 0 వస్తుంది. రైట్, అంతేనా? క్లియర్. చూడండి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ 0 1 ఉంది కాబట్టి 1 వచ్చింది, 1 0 ఉంది కాబట్టి. సిమిలర్ గా ఉంటే ఎక్స్క్లూజివ్ ఆర్ లో మనకి సిమిలర్ గా ఉంటే 0 వస్తుంది. అబ్బా, అలా గుర్తుంచుకోండి. సిమిలర్ గా బిట్స్ ఉంటే మీకు 0 వస్తుంది. డిఫరెంట్ గా బిట్స్ ఉంటే అప్పుడు 1 వస్తుంది. క్లియర్? రైట్. మనకి ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి వాల్యూ. ఈ వాల్యూ వచ్చేసి మనకి 0 1 1 0 అంటే మనకి ఇట్స్ 6 అనమాట. డెసిమల్ సిస్టమ్స్ లో యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ 6. దాట్స్ ఇట్. ఓకేనా? మీరు చిన్న చిన్న నెంబర్స్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? యూ విల్ గెట్ నో అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ డీల్. ఓకేనా? సో జస్ట్ ప్రాక్టీస్ అన్నది ఒకటి ఉంటుంది. జస్ట్ నార్మల్గా ప్రాక్టీస్ చేసిన వర్కౌట్ అయిపోతుంది. జస్ట్ ప్రాక్టీస్ చేయాలి మీరు బాగా. ఓకేనా? లెట్స్ గో విత్ నెక్స్ట్. మనం వి మై గో విత్ నాట్, బిట్ వైజ్ నాట్ ఆపరేటర్కి వెళ్దాం. ఓకే, అక్కడ నాట్ ఆపరేటర్ ఉపయోగించామనుకోండి, సింపుల్ గా దాని అర్థం ఏంటి? ఇన్వర్ట్ అవుతుంది, అంతేనా? ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ఈ నాట్ ఆపరేటర్లో కూడా మనకి సేమ్ ఏ ఉంటుంది. ఓకేనా? రివర్స్ అవుతుంది. ఓకేనా? వన్స్ అన్ని జీరోస్ అయిపోతాయి, జీరోస్ అన్ని కూడా వన్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఆ, అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది అగైన్ ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ లో ప్రింట్ చేస్తారు. ఓకేనా? సో అగైన్ ఇట్స్ టూస్ కాంప్లిమెంట్ అంటే అగైన్ యూ హ్యావ్ టు నో ఇట్. ఒకసారి మీకు టైం ఉంటే టూస్ కాంప్లిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, డెసిమల్ టు బైనరీ ఎలా వర్క్ అవుతుంది, బైనరీ టు డెసిమల్ ఎలా వర్కౌట్ అవుతుంది, జస్ట్ నార్మల్ వేలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఈ కాన్సెప్ట్స్ మీద డెఫినెట్లీ నేను ఒక వీడియో అయితే కపుల్ ఆఫ్ డేస్ లో చేస్తాను, కొంచెం ఎక్స్ప్లెనేషన్తో, అంత ఎక్స్ప్లెనేషన్తో. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో అంటే మీకు రిజల్ట్స్ ఎలా వస్తాయనే తెలుసుకోండి అంతే. ఓకేనా? ఆపరేటర్ మేబీ ఐ కెన్ యూజ్ నాట్ ఏ. ఇక్కడ ఏమవుతుందంటే ఏ వాల్యూ ఇక్కడ ఏముంది? 0 1 0 1 0 కదా. సో దీని రిజల్ట్ ఏమొస్తుంది మనకి? 1 0 1 0 వస్తుంది. ఓకేనా? 1 0 1 0 వస్తుంది. 1 0 1 0ని మనము లైక్ 1 0 1 0 అని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి మళ్ళీ టూస్ కాంప్లిమెంట్ లో కన్వర్ట్ చేస్తే రిజల్ట్ అనేది మనకి -6 వస్తుంది విత్ కాంప్లిమెంటరీ. ఓకేనా? సో ఇది ఇంటర్నల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది జస్ట్ టూస్ కాంప్లిమెంట్ వర్క్ అంటే వచ్చిన ఇన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీద టూస్ కాంప్లిమెంట్ అప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ రిజల్ట్ అనమాట. ఓకేనా? సో జస్ట్ నార్మల్ గా ఇప్పటి వరకు అయితే వినండి. ఓకేనా? డెఫినెట్లీ నేను వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్స్ అండ్ గేట్ సిస్టమ్స్ ని ఎలా డిజైన్ చేయాలి వీటన్నిటి మీద జస్ట్ 1 అవర్ వీడియో జస్ట్ రిలీజ్ చేస్తాం. ఎవరికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చూడొచ్చు. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇలా ఇలా జరుగుతుందని తెలిస్తే చాలు. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద బిట్ వైజ్ నాట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకేనా? సో జస్ట్ నార్మల్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. మిగతామని మీకు పెద్ద విషయం కాదు. ఓకేనా? సో ఇంకా మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్. సో లెఫ్ట్ షిఫ్ట్ I just want to explain.
సో లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఇట్స్ నాట్ బిగ్ డీల్ అండి. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది మనకి గుర్తుంచుకోండి, మనకి ఇప్పుడు అన్ని కూడా అప్లై చేసి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని కూడా బైనరీ సిస్టమ్ మీద అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఈవెన్ దో మీరు డెసిమల్ సిస్టమ్స్ ఇస్తున్నా ఆ డెసిమల్ అనేది బైనరీ కింద కన్వర్ట్ అప్పుడు అప్లై చేస్తాం అనమాట నార్మల్గా. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు బైనరీని రిప్రజెంట్ చేసేటప్పుడు మోస్ట్లీ మనకి ఏంటంటే 12 బిట్స్ లో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒక జీరో ఉంది అనుకోండి, 00 అండ్ జస్ట్ రిప్రజెంట్ చేయండి లైక్ దిస్ అనమాట. అప్పుడు 1 రిప్రజెంట్ చేయాలండి, 1 ఎలా రిప్రజెంట్ చేస్తాం, 2 అనుకోండి ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ విల్ గో ఆన్ లైక్ దిస్ అనమాట. ఓకేనా, అంటే మీరు మనకి ఇచ్చిన నెంబరు ఎన్ని బిట్స్ లో అడ్జస్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి తీసుకుంటాం. నేను యాజ్ ఆఫ్ నౌ ఏం చేస్తున్నాను అంటే ఒక 8 బిట్స్ లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్ అయితే ఇంట్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నాను. ఓకే, అండ్ జస్ట్ వాన్స్ టు ప్రింట్ లాగే ఏ లెస్ దెన్ 1 అని తీసుకుందాం. అంటే ఇక్కడ మీకు చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ అయినా రైట్ షిఫ్ట్ అయినా ఏంటంటే షిఫ్టింగ్ చేయడం అనమాట. బిట్స్ ని షిఫ్టింగ్ చేయడం, సింపుల్ గా చెప్పాలంటే ఎన్ని బిట్స్ ని మీరు షిఫ్టింగ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్ బట్టి ఉంటుంది. ఓకేనా, నేను 1 ఇచ్చాను కదా, అంటే 1 బిట్ మాత్రమే షిఫ్ట్ చేయండి అని చెప్తాను. ఎటువైపు షిఫ్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయండి అని అర్థం. లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయండి అని అర్థం. ఇప్పుడు నేను 5 రిప్రజెంట్ చేశాను అనుకోండి, వాట్ విల్ బి దట్ 000, రైట్. అలానే 00, సారీ అంతేనా, 0101, దట్స్ దిస్ ఈజ్ యాక్చువల్లీ 5 నంబర్. దీన్ని నేను లెఫ్ట్ షిఫ్ట్ చేశాను అనుకోండి. లెఫ్ట్ షిఫ్ట్ చేయడం అంటే ఏంటి, జస్ట్ యాడింగ్ దట్ 0 టు లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ పోతాను అనమాట. నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేద్దాం. ఓకేనా, 0ని యాడ్ చేశాను, అంతకు ముందు ఏముంది మనకి, రైట్. ఒకసారి ఆ నెంబర్ని తీసుకున్నాం సెట్. జాగ్రత్తగా గమనించండి, లెఫ్ట్ సైడ్ నుంచి వాడవాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ అంటే ఇది కదా లెఫ్ట్ సైడ్ మీకు. సో జస్ట్ యాడింగ్ దట్ 0. ఓకేనా, 0ని యాడ్ చేస్తున్నాం, దట్స్ ఇట్. 0ని యాడ్ చేస్తాం, 0ని యాడ్ చేసి 4 బిట్స్ కదా మనం కన్వర్ట్ చేయాలి. సో జస్ట్ సెగ్రిగేట్ దిస్ అండ్ యాడింగ్ దిస్. ఇప్పుడు ఈ 0 అనేది నెక్స్ట్ షిఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ముందు నుంచి జీరోస్ ఉన్నాయి కూడా ఇష్యూ ఉండదు ఇక్కడ. సో జస్ట్ రిమూవ్ ద 0 నౌ, ఓన్లీ 8 బిట్స్ నేను మాత్రం కన్సిడర్ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, 0ని యాడ్ చేసాం కాబట్టి, అంటే లెఫ్ట్ నుంచి 0ని యాడ్ చేసుకుంటూ పోయాం, ఒకటే యాడ్ చేసాం, రైట్. అంటే షిఫ్టింగ్ అంటే 0నే. ఓకేనా, మరి 1 యాడ్ చేయడం ఎట్లా ఉండదు గుర్తుంచుకోండి. ఓకేనా, సో 0ని యాడ్ చేసి ఇక్కడ ఏమైంది, 1010 అంటే ఇట్ విల్ బి రిప్రజెంట్ లైక్ 10. ఓకేనా, అంటే మీకు రిజల్ట్ ఏం వస్తుంది ఇక్కడ, 10 వస్తుంది. గాట్ ఇటా, నథింగ్ న్యూ. ఓకేనా, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి 0 ఒక సింపుల్ గా చెప్పాలంటే ఎన్ని షిఫ్ట్లు మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని జీరోస్ ని లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేస్తారు. ఇక్కడ 1 ఇస్తే 1 జీరో, 2 ఇస్తే 2 జీరోస్ లెఫ్ట్ నుంచి యాడ్ చేసుకుంటారు. మీరు అట్మోస్ట్ ఎన్ని బిట్స్ ఉన్నాయి అన్ని బిట్స్ కింద సెగ్రిగేట్ చేసుకుంటారు. మీరు 4 బిట్స్ లో అడ్జస్ట్ చేసుకోండి, 4 బిట్స్ లో అడ్జస్ట్ చేస్తారు. లేదంటే 8 బిట్స్ అంటే 8 బిట్స్, 12 అయితే 12 అండ్ 16 అయితే 16. ఓకేనా, 16 బిట్స్ లో కూడా అడ్జస్ట్ చేయొచ్చు, రైట్. ద సేమ్ అలా ఇప్పుడు దీన్నే నేను రైట్ షిఫ్ట్ తీసుకుందామా. సో మేబీ ఐ కెన్ రైట్ ఏ గ్రేటర్ దెన్ 1. సేమ్ అనా ఇప్పుడు ఏమవుతుంది, సరే ఇప్పుడు ఒకసారి రిప్రజెంట్ చేద్దాం. మేబీ కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందామా. సో లెట్స్ గో విత్ 20 అని తీసుకున్నాను. 20ని కన్వర్ట్ చేశాను అనుకోండి, 10 కదా. ఒకసారి చూద్దాం మేబీ. సో లైక్ 1010 ఐ థింక్ సో. యా, ఇక్కడ నేను సెగ్రిగేట్ చేద్దాం 4 బిట్స్ కింద. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు 000. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద 20 ఇన్ అట్ బైనరీ. బైనరీని 20ని బైనరీ కింద కన్వర్ట్ చేసి యుల్ గెట్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని నేను రైట్ షిఫ్ట్ చేయాలనుకున్నా. రైట్ షిఫ్ట్ అంటే ఏంటి, రైట్ షిఫ్ట్ ఓన్లీ మేబీ ఐ కెన్ రైట్ 1 అని అనుకుంటా, 2 వచ్చేద్దాం. 2 పొజిషన్స్ రైట్ షిఫ్ట్ చేయాలి నేను. రైట్ షిఫ్ట్ అంటే రైట్ నుంచి షిఫ్టింగ్ చేస్తాను నేను, రైట్ అంతేనా. సో రైట్ నుంచి షిఫ్టింగ్ చేశాను అనుకోండి, వాట్ విల్ బి దట్ అవుట్పుట్. ఇక్కడ ఒకసారి చూద్దాం, అంటే 2 జీరోస్ అనేవి రైట్ నుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి, రైట్. సో నార్మల్ గా మీకున్న రిజల్ట్ అనేది ఇది, రైట్. ఇక్కడ ఆల్రెడీ నేను 2 జీరోస్ యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ చేసాం అంటే 4 బిట్స్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి, రైట్. 4 బిట్స్. సో అంటే ఈ 2 బిట్స్ మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాం, రైట్ అంతేనా. దిస్ ఈజ్ యాక్చువల్ రిజల్ట్. ఓకే, సో ఇట్స్ బాగా సింపుల్ గా ఉంది కదా. ఎస్, సింపుల్ గానే ఉంటుంది. బట్ ఒకసారి ప్రోగ్రామ్స్ లో అప్లై చేస్తే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ప్రాక్టీసే, మీరు అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ వర్క్స్ అనమాట. జస్ట్ షిఫ్టింగ్ అంటే జీరోస్ యాడ్ చేయడము, అది లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తున్నారు, రైట్ సైడ్ యాడ్ చేస్తున్నారు, దట్స్ ఇట్. ఓకే, సో నౌ యూ గెట్ దట్ రిజల్ట్. ఇప్పుడు 1010 అంటే ఏమొస్తుంది, 5 వస్తుంది ఐ థింక్. దట్స్ ఇట్ గైస్, క్లియర్.
మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకేనా? థింగ్స్ బేసిక్ అంటే కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. వాళ్ళకి ఎంఎఫ్సిఎస్ కానీ, ఓకేనా, లాజిక్స్ అండ్ లైక్ చిప్ డిజైన్స్ గురించి కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతాయి ఇవి. బట్ మిగతా బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం దే ఫీల్ సమ్వాట్ డిఫికల్ట్. బట్ నేను కొంచెం చాలా బేసిక్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లే కదా, జస్ట్ టేకింగ్ దట్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? క్లియర్?